చాలా ట్రావెలింగ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు కాంపిటీషన్‌గా భావిస్తున్నారా దీన్ని? యెస్. స్టార్టింగ్‌లో ఐ ఫెల్ట్ అండి. బట్ నౌ ఐ డోంట్ ఫీల్ అండి. వై? బికాస్ ఐ వర్క్ విత్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్ అండి. నాట్స్, టానా, సో ఇవన్నీ పెద్ద సంస్థలండి. ట్రిపుల్ ఏ ఇవన్నీ యూఎస్‌లో ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఇయర్స్‌కి పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారండి. సో ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళందరూ వెళ్తారు. సో నేను స్టార్ట్ అయిన 6 మంత్స్ లోపల నార్త్ అమెరికా తెలుగు సంబరాలు నాట్స్ అని స్టార్ట్ చేశారండి. సో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇచ్చానండి. ఐఎమ్ ఫ్రెషర్ ఇన్ టు ద ఫీల్డ్ అని. వాళ్ళు కూడా ఈవిడ ఎలా చేస్తారు అని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించలేదండి. సో దే హ్యావ్ సీన్ మై అగ్రెసివ్ వే ఆఫ్ వర్కింగ్, ద వే ఐ గివ్ ద అవుట్పుట్. ఒక టికెట్ బుక్ అవ్వగానే, ఒక వీసా బుక్ అవ్వగానే ఎలాగ నేను రెస్పాండ్ అవుతున్నాను చూసి దే హ్యావ్ వర్క్ విత్ మీ అండి. 2 years క్రితం చేసింది మళ్ళీ ఈ ఇయర్ వచ్చిందండి నాట్స్ చేయడం. సో నా వే ఆఫ్ వర్కింగ్, నా వే ఆఫ్ పర్ఫార్మెన్స్, నా సర్వీసెస్ చూసి దే హ్యావ్ అగైన్ కమ్ బ్యాక్ టు మీ అండి. సో ఈ ఇయర్ కూడా జరిగే నార్త్ అమెరికా తెలుగు సంబరాలు ఏవైతే టాంపాలో జూలై 4th, 5th, 6th జరుగుతున్నాయో మొన్న కూడా ప్రెస్ మీట్ అయింది మన ఇక్కడ ఫంక్షన్ దాంట్లోని. సో దే హ్యావ్ అరేంజ్ దట్ అనౌన్స్ దట్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ఆఫిషియలీ ట్రావెల్ పార్ట్నర్ ఫర్ నాట్స్ అండి. అదే కాకుండా మన తానా కూడా కర్టన్ రైజర్ అయిందండి దస్పల్లాలో. అక్కడ కూడా ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ద సర్వీస్ ట్రావెల్ ప్రొవైడర్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్ అనండి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్నా అనురాధ గారి పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. అండ్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, చాలా మంది సెలబ్రిటీస్ సో త్రూ మీ ద్వారా అయినా కానీ అబ్రాడ్ వెళ్తూ ఉంటారని చెప్పి కూడా ఇంత తక్కువ టైంలో ఎలా మేడం ఇంత మీరు జర్నీ అనేది? నాకు తెలిసి అల్లు అర్జున్ గారు కూడా మీ దగ్గర నుంచే అవునండి. గీతా ఆర్ట్స్ అవనియండి, చాలా మంది సెలబ్రిటీస్ అండి. మన చిరంజీవి గారు పెద్ద పెద్ద సినిమా షూటింగ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, కార్పొరేట్ కంపెనీస్, క్లౌడ్ తారో, వీళ్ళందరూ కూడా మేము అంత ఈజీ కాదు ఒక ట్రావెల్ కంపెనీని నమ్మి మీ చేతుల్లో పెట్టి జరగటం. తెలిసిందే బయట పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. బట్ సర్వీస్ అండి, మెయిన్ సర్వీసెస్లో లాప్సెస్ లేకుండా ఆన్లైన్ కన్నా మనం తక్కువ ప్రైస్ ఇచ్చి ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇచ్చామనంటే క్లయింట్స్ తప్పకుండా మన దగ్గరికి వస్తారండి. సో చాలా మంది సినిమా వాళ్ళతో నేను వర్క్ చేస్తానండి. మన యాక్టర్ సాయి కుమార్ గారికి, వీళ్ళందరికీ, అలీ గారికి టికెటింగ్ అవన్నీ మొత్తం మనమే చేస్తామండి. ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా చాలా మంది మూవీస్కి 6 months 8 months అయినప్పుడు MOUs రాసుకుంటాం. ఎంటైర్ టికెటింగ్ విల్ బి డన్ త్రూ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంత పెద్ద సర్కిల్ పెట్టుకొని మీరు ఎక్కడ ప్రమోషన్స్ కూడా చేయరు, ఎందుకని? అవసరం లేదండి. ప్రమోషన్స్ ఎవరికి కావాలి? బిజినెస్ లేని వాళ్ళకి కావాలి. సో నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం అదే. ఓకే, చాలా మంది సెలబ్రిటీస్ చూపించి మనం ఎక్కువ ప్రమోషన్ చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకొని తక్కువ లాభాలే కావాలి కానీ మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మీరు ముందుకు వెళ్తున్నారు? ఈ డెసిషన్ వెనక మీరు ఒక్కళ్ళే ఉన్నారా, లేకుంటే మీ పార్ట్నర్స్ కావచ్చు, లేదు ఇంకెవరైనా ఉన్నారు? ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసామండి. బట్ నౌ 2.5 years ద వే ఐ హ్యావ్ వర్క్డ్, నా అగ్రెసివ్ వర్కింగ్ అవన్నీ ఇందాక కూడా చెప్పాను. చూసిన తర్వాత సింగర్ గీతా మాధురి గారు, షీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ కంపెనీ అండి. అండ్ ఆల్సో రాజశేఖర్ అల్లాడా, హూ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఫర్ JP Morgan. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది యూఎస్లో ఉంటారండి ఆయన. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండి. గీతా ఇస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. అండ్ రీసెంట్లీ దట్ ఈస్ మే కదా, April 1st నుంచి ఐ హ్యాడ్ అదర్ 2 డైరెక్టర్స్ జాయినింగ్ అండి. అంటే ఇప్పటి వరకు నేను ఉన్నది ఓన్లీ వీసాస్, డొమెస్టిక్ టికెటింగ్, ఇంటర్నేషనల్ టికెటింగ్, ప్యాకేజెస్, తిరుపతి దర్శనాలు వరకే పరిమితమై ఉన్నానండి. టు ఎక్స్పాండ్ నాకు ఒక అంటే బర్డెన్ ఆఫ్ చాలా క్వైరీస్ ఇవన్నీ వచ్చేసరికి, మీకు తెలుసు సమ్మర్ ఎలా ఉన్నదో, వచ్చేసరికి ఎక్స్పాండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆంధ్ర యాజ్ వెల్ యాజ్ ఇన్ టు దుబాయ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఒక్కడిదాన్ని అయితే చేయలేను, ల్యాప్సెస్ వస్తాయి కంపల్సరీ సర్వీసెస్లో. సో దాని ముందే నేను కవరప్ చేయాలి. సో ఫ్రమ్ April 1st నుంచి నేను ఇంకొక 2 డైరెక్టర్స్ జాయిన్ అయ్యారు. సో వన్ ఇస్ మిస్ ప్రియా అని చెప్పేసి, ఇంకొకరు ప్రశాంత్ రెడ్డి అని. సో ఈ ఇచ్చిన సర్వీసెస్ని వీఆర్ అంటే విస్తరణిస్తూ ఇంటూ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అన్నిటి కూడా. ఇప్పుడు దసరా టైంలో అందరూ ఎక్స్కర్షన్స్కి వెళ్తారు, పిల్లలు వెళ్తారు. సో పిల్లలు వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటూ ప్రియా ఎక్స్పర్టైజ్ ఉంటే, ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన స్టూడెంట్, UK, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వీసాస్ ఏంటి, ఏ యూనివర్సిటీస్ ఏంటి, ఎక్కడికి వెళ్తే జెన్యున్గా సీట్ వస్తుంది, తక్కువ ఖర్చుతో, బడ్జెట్ ఖర్చుతో చేయాలని చెప్పి వీరిద్దరు కూడా ఆన్ బోర్డ్ ఫ్రమ్ April 1st నుంచి.